Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. 325 కోట్లతోని యాక్సిడెంట్ స్పాట్స్ గా అంటే ప్రమాదకరమైన స్పాట్స్ ఎక్కువ మంది చనిపోయిన గుర్తించి 5 ఏళ్ల కింద నేను ఎంపీగా అయినప్పుడు ఎంతో కష్టపడి శాంక్షన్ చేస్తుంటే వివిధ కారణాలతోని అలాగే ఇప్పటికే బీఓటీ రోడ్డు టోల్ రోడ్ చేపట్టిన జీఎంఆర్ సంస్థ అడ్డం మారడం ఈ రోడ్డు నాకున్నది కాబట్టి నేనే చేస్తా కానీ నాకు దేశం ముందు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకు నష్టం జరిగింది కాబట్టి నాకు 1600 కోట్లు కంపెన్సేషన్ కావాలని కోర్టుకు పోయి ఆ కోర్టు మూలంగా ఆలస్యం అయితే గడ్కరీ గారు ప్రత్యేకంగా నేను ఎంపీగా దాదాపు 5-6 సార్లు పార్లమెంట్ రేజ్ చేసిన ఆయన దగ్గర ప్రతిరోజు పోయేవాడిని ఆయన కూడా ఒక ఆలోచించి యాక్సిడెంట్ జరగొద్దని దేశం మొత్తం కూడా నూతనంగా మంచిగా ఆలోచించి పార్టీలకు అతీతంగా ఏ ఎంపీ పైన పనిచేసే మనిషి అయినా ఆయన కోరితే మన అక్టోబర్లో ఏదేమైనా సరే ఈసారి కోర్టులో ముందుగానే కేవీటీ ఎక్కించి కోర్టుకు పోకుండా 325 కోట్లతోని ఇవాళ చిట్యాలో 40 కోట్లతోని పోలీస్ స్టేషన్ అలాగే బస్టాండ్ దగ్గర ఎక్కువ జరిగే స్పాట్ కాబట్టి దీని శంకుస్థాపన మా ఎమ్మెల్యే గారు అలాగే గవర్నమెంట్ విప్పు మా సోదరుడు ఇవాళ ప్రత్యేక అతిథిగా మా ప్రాంతానికి వచ్చిన బి లైలే గారు ముఖ్యంగా వచ్చేసిన కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అలాగే మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకరెడ్డి గారికి మా నాయకులకు అధికారులకు జాయింట్ కలెక్టర్ గారికి నేషనల్ హైవే అధికారులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పత్రికా విలేకరులకు కూడా ఇది మామూలు సమస్య కాదు. ఇది మీరు చూస్తున్నాం ఉదయం లేస్తే ఈ 17 స్పాట్లలో మీరు చూడండి ఏదో ఒక స్పాట్ లో యాక్సిడెంట్ జరుగుతుంది. అందుకనే నేను గుర్తించి ఎండబడి ఇన్ని అవంతరాల తర్వాత ఈ సమస్య పరిష్కారానికి దొరికిన 6 నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. అందుకనే పనులు జరిగే సమయంలో గ్రామాలకు వెళ్లి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కానీ హైదరాబాద్ విజయవాడ నుంచి విజయవాడ టు హైదరాబాద్ వచ్చే రెగ్యులర్ గా పోయే ఆర్టీసీ బస్సులు అనుకోండి ప్రైవేట్ బస్సులు అనుకోండి ప్రైవేట్ కార్లు కానీ జాగ్రత్తగా పోవాలని మ్యాక్సిమం సైన్ బోర్డ్స్ పెట్టిస్తున్నాను. పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నా. కాంట్రాక్టర్ చెప్పిన మా నేషనల్ హైవే సిబ్బందికి చెప్పిన నా శాఖ అధికారులకు చెప్పిన ప్రతి దగ్గర జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్ లేచి మీరు పనులు నడుస్తున్నప్పుడు డేంజర్ జోన్ గా ఆడ పెట్టాలి. ఎందుకంటే రాత్రిపూట తెలవక యాక్సిడెంట్ అవుతుంది. అన్ని 17 చోట్ల ప్రత్యక్షం అవుతున్నాయి. అందుకనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. 5 నెలలు అందరూ ఓపిక పట్టాలని అందరూ జాగ్రత్తగా పోవాలని ఇంకొక మాట ఇస్తున్నా. హైదరాబాద్ విజయవాడ 2 రాష్ట్రాల ప్రజలకు మీ అమరావతి రాజధానికి హైదరాబాద్ కు డిసెంబర్ లోపు 6 లేన జయదారిగా మారుస్తానని గడ్కరీ గారు రేపు 5 గంటల సమయం ఇచ్చిండు. ఆ వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్లేనా సరే దాని 6 లోన్గా మారే నిధులు అదనపు నిధులు అన్నట్టు 600 కోట్లు ఎల్బీ నుంచి మల్కాపూర్ వరకు తీసుకొచ్చిన 30,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కలుపుకుంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా డిపిఆర్ చేపిస్తున్నా. నేను మినిస్టర్ అయిన 3వ రోజే గడ్కరీ గారు కలిస్తే ఆయన కూడా చెప్పాడు నువ్వు అనుకున్న మంచి కష్టపడే మనిషి నువ్వు పార్లమెంట్ నిన్ను చూసినా నువ్వు వెంటబడి ఆ రోడ్డు చేపించుకున్నాడు. నీకు అనుకున్నట్టే నీ అదృష్టం కొద్దీ నీకు షాక్ వచ్చింది. గౌరెల్లికెళ్లి భద్రాచలం 2,200 కోట్లు తెచ్చుకున్నా. మా జీడికల్ దగ్గర అప్పుడు ఐలయ్య గారు అక్కడ నాయకుడు ఎమ్మెల్యే కాలే జీడికల్ దగ్గర క్రాసింగ్ దగ్గర ఇంతమంది చచ్చిపోతున్నా అన్నా అంటే అక్కడ ఒక 60 కోట్లతో అండర్ పాస్ కట్టించిన. దొంగపల్లి దగ్గర మాకు మోటకోడు 3 మండలాలు అటు సైడ్ ఉంటాయి యాదగిరిగుట్టకు రావాలంటే అక్కడ ఒక 30 కోట్లు పూర్తి చేయించినాం. ఎంపీగా ఉన్నప్పుడే తెచ్చిన ఇప్పుడు అదే సంబంధిత శాఖ రావడం ప్రజల ప్రాణాలకు ఎందుకంటే మనం ప్రజలను బతికించడం ఒక మనిషిని ఆ దేవుడు కూడా బతికేయలేడు. చనిపోయిన తర్వాత మనం ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. అందుకనే స్పీడ్ లిమిట్ తో పాటు ఇవాళ ఆ శాఖ రావడం ముఖ్యమంత్రి గారు కూడా నాకు సపోర్ట్ చేస్తూ అన్నా నువ్వు త్రిపుల్-ఆర్ కానీ హైదరాబాద్ విజయవాడ రోడ్ కానీ నువ్వు ఎప్పుడు రమ్మన్నా ఢిల్లీకి వస్తా. అయినా నీకే ఢిల్లీలో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. గడ్కరీ గారు కూడా నీకు దగ్గరగా ఉంటారు. మొత్తం కూడా నువ్వు కంప్లీట్ చేయాలని చెప్పి వారు కూడా తరచూ నాకు చెప్పడం వారు మాకు ముఖ్యంగా వరంలాగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మా నల్గొండ జిల్లా ప్రజల వరం, రంగారెడ్డి జిల్లా ప్రజల వరం, హైదరాబాద్ ప్రజల వరం లాగా. ఎందుకంటే అటు ఆలేడు సైడ్ భువనగిరిపో మా మూసి కంపు డ్రైనేజ్ కంపు ఆ ఇండస్ట్రీ కంపుతోని రోగాలు కింద ఫ్లోరైడ్ పైకెళ్లి నీళ్లలో చూస్తే కంపు వాసన ఆ డ్రైనేజ్ స్మెల్. అందుకనే 40,000 కోట్లతోని మూసి రివర్ ఫ్రంట్ తో
అటు ఆలేరు ప్రాంతం నుంచి అక్కడ వరకు భువనగిరి మీదుగా ఆలేరు వరకు ఇక్కడ నార్కట్పల్లి చిట్యాల మీదకెళ్లి మూసీ రివర్ వరకు దాన్ని ఆ నీళ్లు కలుషిత నీళ్ళని డైరెక్ట్ గా పైప్ లైన్ల ద్వారా సముద్రంలో వదిలిపెట్టడం, మళ్ళా మూసీలో గోదావరి వాటర్ ద్వారా మల్లన్న సాగర్కి వెళ్లి 5 టీఎంసీ లోన్ టైప్ కూడా అయిపోయినాయి. దాదాపు 7 బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినాయి. 35,000 కోట్లు దాటిపోయింది బడ్జెట్. ఎంత ఖర్చు అయినా సరే దాదాపు కోటి జనాభా. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ అంటే ఒక కోటిన్నర జనాభా ఎఫెక్ట్ అవుతున్నా ఎంతైనా చేస్తా అని చెప్పి ఉదయం లేస్తే ప్రతి మీటింగ్ లో మూసి గురించి మాట్లాడుతున్నాం. దాన్ని చేయబోతున్నాం. ఇక జిల్లా ప్రాజెక్టులు సొరంగానికి నిధులు మంజూరు చేయించినాం. 50 కోట్లు రిలీజ్ చేసినాం. పనులు మొదలైనవి. రావణ వేళ 450 కోట్లతోని డిసెంబర్ వరకు నల్గొండ 25,000 మన ఎకరాలు 21,000 చిల్లర, నగరకాలు 62,000 ఎకరాలకు సాగునీరు, కృష్ణా జలాలతో వ్యవసాయం చేసుకునే అదృష్టం. 2008లో నా కళ రాజశేఖరతో కొట్లాడి తెచ్చుకున్న ఎల్లాన ప్రాజెక్టు. మేము నల్గొండ పానగలకు 300 ఫీట్ల హైట్ లో ఉంటే పిట్టంపల్లి మీదకెళ్లి యూనివర్సిటీ కింద నేను కట్టించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ కిందికెళ్లి సొరంగం తీసుకొస్తే ఆపాత్ముడు కేసీఆర్ 10,000 కాలు మొక్కుతా దండం పెడతా అన్నా గానీ 500 కోట్లు ఇవ్వలే. ఇలా మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు ఇచ్చిండు. పనులు నడుస్తున్నాయి. 3 మాసాల్లోనే కాలువల ద్వారా ఫస్ట్ 50,000 ఎకరాలకు, ఆ తర్వాత మరో 50,000 ఎకరాలకు ఇచ్చి ఈ ప్రాంతాన్ని చేయడం, పిల్లాపల్లి ధర్మారెడ్డి కాలువలు పూర్తి చేయడం, అన్ని జిల్లాలో ఉన్న రోడ్లన్నీ కూడా ఫేజ్ వైజ్ గా మాకు వచ్చిన గవర్నమెంట్ వచ్చి 4 మాసాలే అనుకోవాలి. ఎందుకంటే అలా 2.5 మాసాలు ఎలక్షన్ కోడ్లో పోయింది. 4 మాసాలలో ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు నేను చెప్పిన మా ముందున్న కర్తవ్యం, బాధ్యత. 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ. నల్గొండ అయితే ఏకంగా దక్షిణ భారతదేశం హైయెస్ట్, భారతదేశంలో 3వ స్థానం. భువనగిరి కూడా 2.5 లక్షలు. ఇది కూడా రాష్ట్రంలో 2వ హైయెస్ట్ మెజార్టీ. అందుకనే మా మీద నల్గొండ ప్రజలు మా ఎమ్మెల్యేలని 11 మందిని, ఎంపీలని 2 గెలిపించి బాధ్యత పెట్టిండు. ఇది మేము పదవిలాగా బాధించలేదు. మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి అంటలేం. మేమందరం కూడా పనిచేసే నాయకులం. ఎమ్మెల్యే, మంత్రి అని తేడా లేదు. అందరం సమానమే. కార్యకర్తలను కాపాడుకుంటూ, ప్రజలను కాపాడుకుంటూ ముందుకు పోతాం. అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.